ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు సాగు చేస్తున్న అటవీ భూములకు పట్టాలిచ్చి భద్రత కల్పించాలని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేతావత్ రామదాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటాద్రి డిమాండ్ చేశారు. సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ర్యాలీగా వెళ్లి ఐటీడీఏ ముందు అటవీ భూముల సర్వేలో జరిగిన అవకతవకలు సరిచేసి సాగు చేస్తున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని, రైతులకు రుణ సౌకర్యాలు కల్పించాలన్నారు. ఉట్నూరు, జన్నారం ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐటీడీఏ ఏపీఓ జనరల్ వసంతరావుకు వినతి పత్రం సమర్పించారు. పరిష్కారం కావాలని చెప్పి పీఓకు మేము పీఓ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరిగింది, మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా ముఖ్య లక్ష్యం ఏంటంటే అర్హులైన పేదలందరికీ ఇందిరామణి ఇవ్వాలి, అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి, అర్హులైన పేదలందరికీ పెన్షన్స్ ఇవ్వాలి, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. ఎలాంటి కండిషన్ లేకుండా దాదాపుగా 100,000 ఎకరాలు సాగులో ఉన్న భూములందరికీ పట్టాలు ఇచ్చి 7,000 ఎకరాన 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలి, 4,000 రూపాయలు పెన్షన్స్ ఇవ్వాలి. మహిళలకు ఏ రకంగా అయితే ప్రవేశపెట్టినామో 2,500 రూపాయలు ఇవ్వాలి. ఇదే కాకుండా ఏంటంటే ప్రజలందరికీ 3 ఎకరాలతో ఈ అధిక ధరలు పెంచకుండా, ప్రజలపైన పన్నులు ఇవ్వకుండా, ఎలాంటి పన్నులు పెంచకుండా నువ్వు 6 గ్యారెంటీలు అయితే ఏదైతే పెట్టినావు 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు గ్రామీణ పేదల సంఘం ఈ పోరాటం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.